తల్లికి వందనం చెప్తూ ఉన్నారు వేళ మహిళలు. గతంలో కూడా పాదయాత్రలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేనమామగా ఉంటానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి భార్య సతీమణి మరి భారతీరెడ్డి గారు కూడా ఇంటింటికి వాడవాడికి పోయి ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 రూపాయలు అని చెప్పారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి మోసం దగా చేసి ఒక బిడ్డకే మేడమామగా ఉండి 13,000 రూపాయలు ఇచ్చాడు. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చినటువంటి మాటకు నిలబెట్టుకుని ఇద్దరు బిడ్డలుంటే మాకు 26,000 రూపాయలు, 4,000 రూపాయలు మరి స్కూల్ అకౌంట్ వచ్చినాయి. 3 బిడ్డలుంటే మాకు 39,000 వచ్చింది. 4 బిడ్డలుంటే మాకు 52,000 వచ్చింది. 5 బిడ్డలుంటే 65,000 రూపాయలు వచ్చింది తల్లికి వందనం అని చెప్పి ఈ రోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆ పిల్లలున్న తల్లులు ఇవాళ ఎంతో ఆనందంగా సంతోషంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఈ సంవత్సరం కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని కొనసాగించుకుంటూ మరి ఈ నెలలోనే లేదా వచ్చే నెలలో కేంద్రం ఎప్పుడు నిధులు వాళ్ళ వాటా మంజూరు చేసిన వెంటనే అన్నదాత సుఖీభావ కింద కూడా రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి కేంద్రంతో కలిపి మరి ఇమీడియట్లీ అది కూడా శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం.